ఉత్తరప్రదేశ్లో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. చెవులు వినపడని, మాటలు రాని ఒక దివ్యాంగురాల్ని అత్యంత దారుణంగా పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బాలరాంపూర్లో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా 24 గంటల్లోనే ఛేదించారు. పైగా నిందితులు పోలీసుల ఎన్కౌంటర్ నుంచి త్రుటిలో ప్రాణాలతో తప్పించుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రోజు సాయంత్రం బాలరాంపూర్ ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగురాలు తన మామయ్య ఇంటికి వెళ్లి తిరిగి వస్తోంది. ఈ అమ్మాయికి మాటలు రావు, చెవులు వినబడవు. ఈ క్రమంలోనే దారి కాచిన ఇద్దరు దుర్మార్గులు ఆమెను కిడ్నాప్ చేసి ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అయితే ఆ మహిళకు మాటలు రావు, సాయం కోసం అరవడం చాలా కష్టం. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన వాళ్ళు పక్కా ప్రణాళిక ప్రకారం ఆమెను ఎత్తుకెళ్లి అత్యంత దారుణంగా రేప్ చేశారు. అయితే మామయ్య ఇంటికి వెళ్లిన ఆ మహిళ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వారు ఆమె కోసం చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బహదూర్పూర్ పోలీస్ పోస్ట్ వద్ద ఉన్న ఓ మైదాన ప్రాంతంలో ఆమె అపస్మారక స్థితిలో వారికి కనిపించింది. వెంటనే ఆమెను జిల్లా మహిళా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి మహిళ పరిస్థితి బానే ఉంది. కానీ పాపం ఆ షాక్ నుంచి ఇంకా ఆమె కోలుకోలేదని డాక్టర్లు చెప్తున్నారు. అయితే మహిళ సోదరుడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అంకుర్ వర్మ, హర్షిత్ పాండే అనే ఇద్దరు నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వికాస్ కుమార్ తెలిపారు. వీరిని అరెస్ట్ చేసే సమయంలో వారు పోలీసులకు ఎదురు తిరిగే ప్రయత్నం చేసినట్లు ఎస్పీ తెలిపారు. దీంతో పోలీసులు వాళ్ళపైన కాల్పులు కూడా జరపాల్సి వచ్చిందని, అయితే వారు ఎన్కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకున్నారని అంటున్నారు. విచారణలో ఇద్దరు దుర్మార్గులు తామే అత్యాచారం చేశామని ఒప్పుకున్నారని కూడా ఎస్పీ తెలిపారు. అయితే పోలీసులు 24 గంటల్లో నిందితులను పట్టుకోవడానికి మాత్రం సీసీటీవీ ఫుటేజ్లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఓ సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన 14 సెకండ్ల వీడియోనే ఈ నిందితులను పట్టుకోవడంలో కీలకంగా పనిచేసిందని పోలీసులు తెలిపారు. దీని సాయంతోనే 24 గంటల్లో కేసును ఛేదించినట్లు తెలిపారు. అటు యోగి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ త్రినేత్ర ద్వారా గ్రామాలు, మండలాలు, జిల్లాలు అనే తేడా లేకుండా ప్రతి చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీంతో చీమ చిటుక్కుమన్న పోలీసులకు సులభంగా తెలిసిపోతుంది. ఈ నిందితులను కూడా పోలీసులు అలానే పట్టుకున్నారు. కానీ ఈ దారుణ సంఘటన జరిగిన ప్రదేశంలో 4 సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఉన్నట్లు మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ పక్కనే ఉన్న ఎస్పీ ఇంటి ముందు ఉన్న కెమెరాలో మాత్రం మహిళ రోడ్డుపైన పరిగెత్తడం, ఆ వెనుకనే నిందితులు ఆమెను చేస్ చేయడం మొత్తం రికార్డ్ అయింది. ఈ ఆధారాలతోనే నిందితులను త్వరగా పట్టుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్లో గతంలో కూడా ఇలానే ఓ చిన్నారిని అత్యాచారం చేసిన ఘటనలలో స్పాట్లోనే పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. ఇక్కడ కూడా చేయబోయారు, కానీ జస్ట్ గాయాలతో బయటపడ్డారు నిందితులు. ग्यारह 8/2025 को जनपद बलरामपुर के थाना कोतवाली देहात में वारी द्वारा ये सूचना दी गई कि उनकी बहन जो कि मुखबधिर और मंदबुद्धि है उसके साथ दुराचार हुआ है। इस सूचना पर पुलिस ने तत्काल मुकदमा पंजीकृत किया और इसकी विवेचना प्रारंभ की गई। जो जाने के रास्ते थे उन रास्तों पर सीसीटीवी फुटेज देखकर 2 व्यक्तियों के नाम प्रकाश में आए और उन 2 व्यक्तियों को आज रात दौरान पुलिस मुठभेड़ गिरफ्तार किया गया। जो 2 व्यक्तियों को गिरफ्तार किया गया उनके नाम है अंकुर वर्मा पुत्र चंद्रदेव और दूसरा हर्षित पांडे पुत्र प्रयाग दत्त। दौरान पुलिस मुठभेड़ आज इन दोनों को गिरफ्तार किया गया है और अभी तक जो प्रारंभिक पूछताछ हो पाई है उसमें इन दोनों ने घटना को करना स्वीकारा है और साथ ही साथ जो घटना स्थल है उसे भी पहचान कराने की बात कही है और पुलिस इसमें साक्ष्य इकट्ठा कर रही है और इसमें आगे विवेचना की जाएगी।